భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నటువంటి మాటను మర్చిపోయావా? దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పక్కనే ఉన్నాడు. భయపడొద్దు అని ఆయన నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీవు ధైర్యముగా ఉండాలి అనేది ఆయన ఆశ అయ్యుంది. నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోకాన్ని చూసి భయపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి నీవు ఇష్టపడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మహాకృప వలన ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా ఉంచిన దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్తే చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుడు చక్కని మాటల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మందిలో ఎక్కువగా పట్టి పీడించేటువంటిది ఏదైనా ఉంది అంటే భయము. ఏమిటి ఆ భయము? ఏదైనా ఒక అపజయము కలుగుతుంది అని ముందే ఊహించుకొని భయపడేటువంటి వారు చాలా మంది ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూద్దాం ఆ మాటలు. యెషయా 43వ అధ్యాయంలో చూస్తే, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరి సొత్తట మనము? దేవుని సొత్తు. ఎవరైనా? జీవము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అని ఆయనకి పేరు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను జీవము కలిగిన దేవునికి సొత్తుగా మనం ఉంటూ ఉన్నాం. చాలా సందర్భాలలో ఓటమి మనకి చాలా దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ నువ్వు నిజముగా విశ్వాసముగా దేవుని యందు భయము కలిగి లోకమును విసర్జించి నీవు బ్రతకగలిగితే ఖచ్చితంగా లోకములో నుంచి నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడు నీకు తోడై ఉంటాడు అనేటువంటిది నీవు తెలుసుకోవాలి. ఎలాగో చూద్దామా? ఎస్తేరు జీవితంలో తను ఊహించని విధముగా తనకి ఆశ్వేరోషు రాజుతో వివాహమైంది. ఆశ్వేరోషు రాజుతో వివాహమైన తర్వాత తన జనులందరూ కూడా తనకి దూరం అయిపోయారు. ఒంటరి పయనంలో తను ఒక రాణిగా అక్కడ కొనసాగుతున్నప్పటికీ కూడా మొర్దెకై విషయంలో దిగులు లేకుండా లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఆ మొర్దెకైని ఎలా హింసించాడో మీకు తెలుసు. ప్రియ క్రైస్తవ జనమ, ఆ పరిస్థితులలో మొర్దెకై నేను ఏదైనా చేస్తాను కానీ దేవునికి వ్యతిరేకముగా నేను ఏ పని చెయ్యను అని ఆయన నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవునికి వ్యతిరేకకరముగా వెళ్తూ ఉంటారు, భక్తి చేస్తూ కూడా. ప్రియ క్రైస్తవ జనమ, దేవుడు నీ నుంచి ఆశిస్తుంది ఏంటో తెలుసా? పట్టు విడువని జీవితము, దేవునిలో నిలకడగా ఉండే జీవితము. ఈరోజు నీ భయాన్ని దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. హామాను రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని యూదులందరినీ చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఆ రాజు ముద్ర వేయించుకుని అతను ఆ పత్రికలు అంతా కూడా పంచడం జరిగింది. వాటిల్ని చూసి యూదులు భయపడడం జరిగింది. యూదులందరూ భయపడ్డారు, ఏడ్చారు, కేకలు పెట్టారు, మొర్దెకైను కూడా బాధించారు. కానీ మొర్దెకై ఎట్టి పరిస్థితుల్లో కూడా తన ధైర్యాన్ని విడువలేదు. హల్లెలూయా. తన ధైర్యాన్ని విడవకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, భయము అనేటువంటిది మనుషుల ఎడల చూపించకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఏం జరిగింది? చివరికి అపజయాలు ఎదురవుతూ ఉన్నప్పుడు హామాను వెళ్ళి తన భార్య దగ్గర, తన స్నేహితుల దగ్గర మాట్లాడినప్పుడు ఆ హామానుతో ఆ భార్య అంటుంది. చూద్దాం ఆ మాటలు ఒకసారి మనము. ప్రియ క్రైస్తవ జనమ, ఎస్తేరు 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సహోదరి సహోదరుడా, హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరుషునకు తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోవుదు అని అతనితో అనిరి. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానులట, అలాగే తెలివైనటువంటి వాళ్ళు అందరూ కూడా అతనికి సలహాదారులుగా ఉంటూ ఉన్నారు. ఈ హామాను ఎవరు? ఒక రకంగా చెప్పాలి అంటే రాజుకి ఒక రైట్ హ్యాండ్గా ఉన్నాడు. రాజు ఇతను ఏం చెప్పినా చేస్తాడు. అటువంటి పరిస్థితులను కూడా
తారుమారు చేసింది ఏంటో తెలుసా? 3 దినాల ఉపవాస ప్రార్థన. హామానును నాశనము చేసి మరి యూదులకి పూరీము పండుగగా అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా. అందరూ భయపడినప్పటికీ కూడా యూదులకి మరి నాశనం వస్తుందేమోనని భయపడుతూ ఏడుస్తూ కూర్చోలేదు, కానీ దేవుడు నాతో మాట్లాడాలి అని ఆయన దేవునితో సహవాసం చేసి 3 దినాల ఉపవాసం ఉంటూ ఆ యొక్క కన్నీటిని అంతటినీ కూడా ఒక పండుగగా అక్కడ మార్చిన వాతావరణాన్ని మనం చూడొచ్చు. చివరి అధ్యాయంలో ఉంటుంది, వాళ్ళు పూరీము పండుగ చేసుకున్నారట. ప్రియ క్రైస్తవ జనమా, ఏంటి మరి అందరిలాగే మొర్దెకై కూడా భయపడుంటే పరిస్థితి ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవునికి సొత్తై ఉన్నావు. హల్లెలూయా. భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు చెప్తూ ఉన్న మాట నీతోనే చెప్తున్నాడు అనేటువంటిది ఈరోజు నువ్వు తెలుసుకో. హింసించేవారు, నిందించేవారు, బాధించేవారు, అవమానించేవారు నీ ఎదుట నీ ప్రక్కనే ఎప్పుడూ ఉంటారు. కానీ దేవుడు వాళ్ళందరి మాటల్ని కొట్టివేస్తూ నిన్ను ఓదార్చేది ఒక్క జీవము కలిగిన వాక్యముతో అనేటువంటిది నీవు తెలుసుకోవాలి. ఆయన సొంత రక్తం ఇచ్చి కొన్నాడు కనుక, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన జనులము కనుక మనము ఏ విధముగా ఉండాలి అంటే, మనము భయపడకుండా దేవునిలో సంతోషంగా జీవించాలి అనేటువంటిది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీవు ఏ భయము చేత, ఏ అపజయం వస్తుందని భయపడుతున్నావో ఆ అపజయము నీకు రానివ్వకుండా నీ శత్రువులను నాశనము చేసి వారి ఎదుట నీకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు నీ దేవుడు అనేటువంటిది నీవు తెలుసుకోవాలి. ఎటువంటి అపజయము మన దరిదాపుల్లోనికి రానివ్వకుండా తన యొక్క సర్వశక్తి కలిగిన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఆయన నిత్యము కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.